ములుగు జిల్లా కర్రెగుట్టలో సిఆర్పీఎఫ్ వేట కొనసాగుతోంది. మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా మరో బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలో మరో బేస్ క్యాంప్ ను సిఆర్పీఎఫ్ ఐజీ త్రివిక్రమ్, జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ప్రారంభించారు. వాజేడు మండలం మురుమూరులో సిఆర్పీఎఫ్ క్యాంప్తో ఏజెన్సీ ప్రాంతంలో అడుగడుగునా పోలీసు ఆంక్షలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. నుంచి పైన కొండలపైకి ఒక రోడ్ నిర్మించాలన్న ఉద్దేశం. ఆ రోడ్ నిర్మించగలిగితే మనకి పైన కూడా మనం క్యాంప్స్ పెట్టుకొని సిఆర్పిఎఫ్ ద్వారా అండ్ మనకి ఈ మొత్తం ఏరియాలని కర్రగుట్టల పైన కూడా సురక్షా భద్రతలు మంచిగా ఏర్పాటు చేసి ప్రజలకి ఈ ఏరియా ఫ్రీగా తిరిగేందుకు, డెవలప్మెంట్ వచ్చేందుకు సహకరించాలనే ఒక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. మావోయిస్టులు ఏరువేతే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర బలగాలు బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తుంది. క్యాంపుల ఏర్పాటుతో ఒక్కసారిగా ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నటువంటి ములుగు జిల్లా వాజేడు మండలం ముర్మూరు గ్రామానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ఐజీ త్రివిక్రమ్తో పాటు ములుగు ఎస్పీ పూర్తి స్థాయిలో కూడా అక్కడ బేస్ క్యాంపును కూడా ఏర్పాటు చేసేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు. ఆ బేస్ క్యాంపును కూడా పూర్తి మొత్తం కూడా దానికి శంకుస్థాపన చేసి బేస్ క్యాంపుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో హడావుడిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ కర్రెగుట్టల నేపథ్యంలో పూర్తిగా కర్రెగుట్టల్లోకి వెళ్లేందుకు బలగాలు వెళ్ళి మొత్తం కూమింగ్ నిర్వహించేందుకు వీలుగా అదునుగా ఉండేందుకు పెద్ద ఎత్తున కూడా క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. క్యాంపులను కూడా మొత్తం శంకుస్థాపన చేసి కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచక కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి మావోయిస్టుల ఏరువేతే మొత్తం కీలకమైన నేతలు, మొత్తంగా జాతీయ కార్యదర్శి కావచ్చు, ఇటు ఇడ్మా కావచ్చు, మొత్తంగా 320 మంది 11 నెలల కాలంలో ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోతే దాంట్లో 8 మంది కూడా కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి నేతలు, మిగిలినటువంటి 59 మంది రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. కేవలం సౌత్ బస్తర్ లాంటి ప్రాంతాల్లోనే 230 మంది పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రధానంగా గత ఏడాది నిర్వహించినటువంటి మొత్తం మార్చిలో ప్రారంభమైన కర్రెగుట్టల ఆపరేషన్కి సంబంధించి దాదాపు 25,000 మంది పైగా బలగాలు వైమానికంగా దాడులు నిర్వహించి ఆ కర్రెగుట్టలను స్వాధీనం చేసుకొని జవాన్లు జాతీయ జెండాను కూడా ఎగరవేశారు. అయితే పెద్ద ఎత్తున కొన్ని దాదాపు 10-15 గుట్టలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి గుట్టలు, ఆ గుట్టల్లో ఇంకా మావోయిస్టులు తలదాచుకుంటున్నారన్నటువంటి సమాచారం పక్కా కేంద్ర రాష్ట్ర బలగాలకు ఉన్న నేపథ్యంలో ఒకసారిగా అక్కడ కర్రగుట్టల్లో బేస్ క్యాంపును ఏర్పాటు చేయడానికి మార్మూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఆ గ్రామానికి సంబంధించి కూడా పూర్తిగా కర్రగుట్టలకు సమీపంలో ఉండటంతోనూ ఇక్కడ నుంచి రోడ్లు, సెల్ టవర్లను ఏర్పాటు చేసుకొని మావోయిస్టులు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లోకి చొచ్చుకొని పోవచ్చు అనేసి బలగాలు భావిస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే సరిహద్దు ప్రాంతాలుగా ఉన్న తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతాలను కూడా అయ్యేటట్టుగా ప్రకటించిన పరిస్థితి ఉంది. భారీగా ఇటీవల జరిగినటువంటి ఎన్కౌంటర్లో నిరసనగా మొత్తం కూడా దేశవ్యాప్త బంద్కి పిలిపించారు. ఇప్పటికే మావోయిస్టుకు సంబంధించిన కేంద్ర కమిటీకి, పొలిట్ బ్యూరోకి సంబంధించి కూడా ఇటీవల కాలంలో ఎన్కౌంటర్లో 11 నెలల కాలంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారి నివేదికను కూడా తయారు చేశారు. డిసెంబర్ 2 నుంచి 8 వరకు కూడా మావోయిస్టుల పిఎల్జీఏ వారోత్సవాలను నిర్వహించాలని ఒకవైపు లేఖ కూడా విడుదల చేసిన పరిస్థితి. మరోపక్క మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ సంబంధించిన కమిటీకి సంబంధించినటువంటి అనంత లేఖలో మాత్రం పిఎల్జీఏ వారోత్సవాలను నిర్వహించడం లేదని కూడా ఒక ప్రకటన విడుదలవడం. అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించిన కాల్పులు ఫిబ్రవరి 15, 2026 వరకు కూడా కాల్పులు విరమణ ప్రకటించాలని కూడా వారు కోరిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రకటనకి ఇప్పుడు పొలిట్ బ్యూరోకి అందినటువంటి నివేదికకి సంబంధించి కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా మొత్తం 6 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు మొత్తం మావోయిస్టు ప్రభావిత నేషనల్ పార్క్ సంబంధించిన ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో కూడా చొచ్చుకొని వెళ్లేందుకు కేంద్ర రాష్ట్ర బలగాలు మాత్రం ప్రత్యేకంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అక్కడున్న గిరిజనులకు సంబంధించి కూడా ఎడ్యుకేషన్ కావచ్చు, విద్యా వైద్యానికి సంబంధించినటువంటి రహదారులకు సౌకర్యం కావచ్చు, టీవీలు బహుకరించడం, సమాజంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసే విధంగా సెల్ ఫోన్లు
అందజేయడంతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తూ వారి దగ్గరేందుకు పోలీసు ప్రత్యేక బలగాలు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అందుకోసమే క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అటు మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి దుప్పట్ల పంపిణీ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మావోయిస్టులో కీలకమైనటువంటి పువర్తి లాంటి అంటే ఇడ్మా సొంత గ్రామమైన పువర్తిని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. అలాగనే కీలకంగా ఉన్న కొండపల్లి లాంటి గ్రామాలను కూడా మావోయిస్టులు ఇప్పటికే మావోయిస్టు ప్రభుత్వ ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో రహదారుల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మావోయిస్టులు మార్చి 30, 2026 నాటికి భారతదేశంలో మావోయిస్టుల ఏరువైతే లక్ష్యంగా కొనసాగుతున్న కూంబింగ్ ప్రక్రియను చాలా వేగవంతంగా కొనసాగింది. నంబాల కేశవరావు ఇడ్మా తర్వాత ప్రాణాలు కోల్పోయినటువంటి నేతల తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ మావోయిస్టులకు సంబంధించి ఉద్యమాన్ని పునర్నిర్మాణం చేసేందుకు ప్రయత్నాలు కొంతమంది నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే స్పెషల్ దండకార్యానికి సంబంధించి కూడా దేవా బాధ్యతలు చేపట్టారనే ఊహాగానాలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ నిజంగానే ఇడ్మా తమ్ముడు దేవా బాధ్యతల్లో స్వీకరిస్తే మాత్రం ఇడ్మా కంటే ఎక్కువగా వ్యూహాత్మకంగా మొత్తంగా బలగాలను ముప్పేట దాడులకు పాల్పడే అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ మొత్తం కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి. వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు ఎక్కడికెక్కడ కూడా క్యాంపులను ఏర్పాటు చేయాలి. దాదాపు 50-100 మీటర్ల దూరంలోనే క్యాంపులను ఏర్పాటు చేస్తూ దాదాపు 100 మంది ఒక్కొక్క బేస్ క్యాంపుకు సంబంధించి 500 నుంచి 600 మంది పైగా జవాన్లను ఏర్పాటు చేస్తూ అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా సరిహద్దు ప్రాంతంలోకి కర్రెగుట్టలకు సంబంధించినటువంటి రాకపోకలు సజావుగా సాగేందుకు మాత్రం క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్టు మనకు అందుతున్న అయితే సమాచారం. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం.